హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజుదే అండి, ట్యూస్డే వ్లాగ్ అనమాట. ఇది మండే అయితే ఏం షూట్ చేయలేదు, ఊరు వెళ్ళాను కదా. ఇంకా ఆ రోజు వ్లాగ్ అనేది ఏమి షూట్ చేయలే. ఇంకా పొద్దున్నే పిల్లలకు బాక్సులు పెట్టేసి నేను 8కి అయితే బస్సు, 7కి అయితే పిల్లల బస్సు. ఇంకా మా పనే సరిపోయింది, ఫాస్ట్గా చేసుకుని నేను వెళ్ళాయి. వచ్చిన తర్వాత కూడా ఇంకేమీ హెడేక్ బాగా వచ్చేసింది. ఇంకా వచ్చిన తర్వాత కూడా ఏమీ షూట్ చేయలే. 6కి అయింది టైం వచ్చేసరికి. ఇంకా బాక్సులు అన్ని తోమి ఇంకా వంట చేసి ఇంకా ఏమీ వీడియోస్ షూట్ చేయలేదన్నమాట. ఇది నెక్స్ట్ డే. ఇంకా పొద్దున్నే లేచి 5:15కి లేచాను అనమాట. ఇంకా ఈరోజైతే పనులు అయితే ముందైతే బియ్యం కడిగి పెట్టేసి పక్కన అయితే చిక్కుడుకాయ కూర వేసి మొత్తం ఇల్లు ఉడిచికొచ్చేసి వాకిళ్ళు కూడా ఊడ్చేస్తున్నా. ఇక్కడైతే సీరియల్ అవి కడిగేసి ఇది అయితే ముందే ఊడ్చేసాను. ఫస్ట్ ఇల్లు ఊడ్చేసి తర్వాత వాకిళ్ళు బయట కూడా ఊడ్చేసాను అనమాట. ఎందుకంటే పొద్దున్నే ముందే బియ్యం పెట్టేసి అది ఉడుకుతూ ఉంటుంది, కూర కూడా పక్కన వేసేసి ఉడికేటప్పుడే ఊడుస్తాను. ఎందుకంటే టైం సరిపోదు. ఇంకా ఎర్లీగా ఇవన్నీ ముందే చేయాలంటే ఇంకా ఎర్లీగా లేవాలన్నమాట 5కి. ఇంకా మొత్తం అయితే ఇల్లు గది మొత్తం ఊడ్చేసాను. ఇంకా అయితే పిల్లలు అయితే లేవలేదు. ఇంకా ఇప్పుడు లేపాలి, 6కి అయితే లేపుతాను. ఈ లోపల అయితే ఈ పనులన్నీ చేసేసుకుని ఇంకా అన్నం అయితే అయిపోయింది. అది కూడా దింపి టేబుల్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలకి సర్దేసి వాళ్ళకు కూడా టిఫిన్ వేసి పెట్టేశాను. ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మా పెద్దోడిది లంచ్ బాక్స్ పెట్టి బాటిల్ అవి పెట్టింది, జిప్పు పెడుతుంది, జిప్పు పోయిందనమాట. ఇంకా ఇంట్లో అప్పటికి కొత్తది ఒకటి క్యారేజీ బ్యాగ్ ఉంది కాబట్టి సరిపోయింది. ఇంకా ఈ బ్యాగు ఇదిగోండి, ఇదే మొన్న వేయించాను, జిప్ వస్తే మళ్ళీ పోయింది. ఇంకా బ్యాగ్ అంతా బాగానే ఉంది, మళ్ళీ వేయించాలి. ఇంకా ఇంట్లో కొత్త బ్యాగ్ ఒకటి ఉంది, అది పెట్టేశాను. ఇంకా ఆ జిప్ పోయింది, ఇంటి దగ్గర పెట్టేసి ఇంకా వాళ్ళ పని అయితే అయిపోయింది. పిల్లల పని అయితే టిఫిన్ కూడా వేసేసి పాలు కూడా తెచ్చేసారు. పాలు అయితే ఒక పక్కన పెట్టేసాను, కాగుతూ ఉన్నాయి. ఇంకా వాళ్ళకైతే ఎదురొచ్చేసి వాళ్ళని వెళ్తున్నారు. ఇంకా మా పెద్దోడికి యూనిఫామ్ అయితే తీసుకోవాలి. 3 ఇయర్స్ నుంచి యూనిఫామ్ అవే ఉన్నాయి, అవి సరిపోయినాయి. ఈ ఇయర్ అయితే షర్ట్లు అయితే టైట్ అయిపోయినాయి అనమాట, కురస అయిపోయినాయి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత దేవుడికి పూలు కూడా కోసుకొచ్చేసారు. మా హస్బెండ్ అయితే దీపారాధన చేస్తారు, అందుకని చెప్పి ఆయనకి పూలు కూడా కోసుకొచ్చి అక్కడ పెట్టేసి ఇంకా తర్వాత ముగ్గు కూడా పెట్టేశాను. ఇంకా పూజ కూడా అయిపోయింది. ఆయన స్నానం చేసేసారు, నీళ్ళు పెట్టేసి ఆయన కూడా పని కూడా అయిపోయింది. ఇంకా పాలు కూడా కాగిపోయినాయి. ఇక్కడ తోడంటే వేసేసి కొన్ని పాలు అయితే తీసేసి మేము పంపితే కాఫీ అయితే కలుపుతున్నా. కొన్ని పాలు సాయంత్రం పిల్లలు వచ్చాక తాగుతారని చెప్పి ఒక్కో రోజు తాగుతారు పొద్దున్నే, ఒక రోజు అయితే పాలు గమ్మున రాకపోతే లేట్ అవుద్ది, వాళ్ళు తాగకుండా వెళ్ళిపోతారు. వచ్చిన తర్వాత సాయంత్రం ఇస్తాను, అందుకే వాళ్ళకి ఒక గ్లాస్లో తీసి పెట్టేసి అన్నమైతే తోడంటే వేసేస్తున్నాను. ఇంకా ఈయన కూడా వెళ్ళిపోయాక డ్యూటీకి ఇంకా నా పని బట్టలు అవి ఉతికేసాను. అంతకుముందు రోజు ఉతకలేదు కదా, ఊరు వెళ్ళాను కదా అని చెప్పి బట్టలు అయితే ఎక్కువ ఉంటే మొత్తం ఉతికేసాను. పైన ఆరేద్దామని వెళ్ళేటప్పటికి మామిడికాయలు అయితే పడినాయి, ఇంకా 2 పడినాయి కానీ అవి పోయినాయి. ఇదొకటే, దీనికి కూడా చీమలు అనేవి అన్నం పెట్టేసినాయి. కానీ బాగానే ఉంది కాయ, పండిపోయినాయి అన్నీ, ఒక్కొక్కటి రాలిపోతున్నాయి. ఇంకా కొయ్యవాలి పైన అయితే. ఇంకా మిగతా బట్టలన్నీ ఉతికేసి ఆరేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడ మట్టి అయితే మొన్న సండే రోజు అందరూ ఇంటికాడే ఉన్నారు కదా, ఆ రోజున మొక్కలు అనేది తీసేసాను. బకెట్లో మొత్తం మట్టి, పాత మట్టి మొత్తం తీసేసి ఇంకా కొత్త మట్టి అనేది వేసాను అనమాట. కొత్తగా మొక్కలు అయితే విత్తనాలు అయితే పెట్టాను. ఇంకా అవి చూడాలి, రోజు వర్షాలు అయితే వస్తున్నాయి కదా,
ఇంకా టబ్బులు తీసుకుందాం అని చెప్పి ఇంకా మట్టి అయితే ఉంచాను అనమాట. వీటిల్లో అయితే మట్టి పోసేసి ఎరువు అనేది వేసి అప్పుడు మా విత్తనాలు అయితే పెట్టాను. ఇవి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ పైన అయితే మామిడికాయ పడింది కదండి ఇందాక, అదైతే కోస్తున్నా. బాగుంది, బాగానే ఉంది, మంచిగా తీయగా ఉంది. ఇంకా విత్తనాలు, బీరకాయ విత్తనాలు, బెండ మొక్కలు అవి పెట్టాను. ఇంకా అవి వచ్చిన తర్వాత చూద్దాం. నిన్నైతే జంగారెడ్డి కూడా వెళ్ళాను కదా, పిల్లలకి స్నాక్స్ అయితే తీసుకొచ్చానండి. ఇవి అయితే 2 బాక్సులు తీసుకొచ్చాను. మోతీచూర్ లడ్డు ఒకటి, కలాకండ్ ఒకటి. మా పిల్లలు ఇదైతే లడ్డూలు అయిపోయినాయి, ఒకటే ఉంది. స్నాక్స్ ఈరోజు వేసాను అనమాట. ఇంకా ఒకటే ఉండి ఇందులో పెడితే అది మొత్తం చితికిపోయింది అనమాట. కలాకండ్ మాత్రం అలాగే ఉన్నాయి. వాళ్ళ లడ్డు అయితే పట్టుకెళ్ళారు. ఇంకా కలాకండ్, మోతీచూర్ లడ్డు బాగా ఇష్టం, అందుకని చెప్పి ఎప్పుడు అవే తీసుకుంటాము. ఇంకా ఈ బూందీ అచ్చులు అనమాట. అవి కూడా పెద్ద బూందీగా, చిన్న బూందీ అచ్చులు, ఇవి కూడా బాగుంటాయి. ఇంకా మిర్చిలు అనమాట, మిర్చి తీసి రమ్మన్నారు. అవన్నీ ఇక్కడ డబ్బాలో పెడుతున్నాను. దాల్ మిర్చి ఇదే. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి సీతాఫలకాయలు, ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదా, ఒక్క కాయ అయితే బాగా పండింది చెట్టు మీదే. మీరు ఒక్క కాయ అనమాట. మిగతా అయితే చిన్న చిన్నగా ఉన్నాయి, ఇప్పుడే పండవు కదా. ఇది మాత్రం ఎలా పండిందో, ఇప్పుడే పండింది అనమాట. ఇంకా కోసాను ఈరోజు సాయంత్రమే. పిల్లలు వచ్చే టైం అయింది, వాళ్ళు తింటారని చెప్పి అలాగ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.